ప్రస్తుతం ఖమ్మంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఉన్నది 3 మాసాలే అధికారంలో ఉన్న 3 మాసాలు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ చేసిండ్రు. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తో ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అది అయితేనే కానీ మాకు వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసి కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి నేను ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపీల ఎండలు బాగా పెరిగినాయి. మా కొత్తగూడెమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా ఇలా లేడీసు గైనకాలజీ వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయందని నా తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉంటానని ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా మానిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు ఈరోజు ఇంత మంచినీటి కార్యక్రమంతో పాటు మీకు మిగిలిపోయిన అన్నగారు చెప్పిన రోడ్డును కూడా వెంటనే మళ్ళా నెక్స్ట్ విజిట్లో మళ్ళా మీటింగ్ పెడతానని చెప్పారు గడ్కరీ గారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఏది ఏమున్నా సరే ప్రజల ప్రభుత్వంగా వచ్చే 5 ఏళ్లలో మేమిచ్చిన హామీలే కాదు మీకు ఆశించిన పాలన అందిస్తామని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఎంతో బాధ్యత ఉన్నది. ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే. 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందిరమ్మ ఇల్లు ఇదే శ్రీరామచంద్రస్వామి పాదాల దగ్గర పొంగులేటి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తుమ్మనన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం. త్వరలో దాన్ని కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంగు ఆర్పాటు లేకుండా మేము ఎవరికి విమర్శించాం. మమ్మల్ని ఎవరైనా విమర్శించినా మేము పట్టించుకోము. మాది అంతా ఇక దృష్టి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికలు కూడా మామూలు ఎన్నికలు కాదు. మహబూబాబాద్ నుంచి ఇటు ఖమ్మం అటు నల్గొండ అటు భువనగిరి